అమరావతి కథలు. బాకీ సంతతి. రంగయ్య నుంచొని ఉన్నాడు. గడ్డం కింద చేతికర్ర ఊపుకొని కర్రకి కాలు మెలికేసి వీధిలో గుమ్మానికి అడ్డంగా నుంచొని ఉన్నాడు. నిలబడ్డ రంగయ్య తోక మీద నుంచున్న పాములా ఉన్నాడు. పంతులు గారు అని కేక వేశాడు రంగయ్య. అది ఉరుములాంటి కేక. ఇంట్లో నుంచి సమాధానం రాలేదు. కర్ర మీదకి వంగి నుంచున్న రంగయ్య కళ్ళు ఇంట్లో చీల్చుకుంటూ చూశాడు. మనిషి అలికిడి లేదు. పంతులు గారు మళ్ళీ పిడుగులాంటి కేక. ఆంబోతు రంకెల కేక. లోపలున్న పంతులు గారు ఉలిక్కిపడి కిటికీ నుంచే చూశాడు. వాకిట్లో 10 తల్ల నాగుపాము బోవల కొడుతున్నట్లు రంగయ్య కళ్ళు కనకనలాడుతున్నాయి. పంతులకి గుండె దడదడ కొట్టుకుంది. పిల్లని చంపించి స్నానం చేస్తున్నాడు. అడుగో మీద కూర్చొని మననే అని చెప్పాడు. పిల్ల చెప్పినా రంగయ్య కూర్చోలేదు. కర్రకి కాలు మెలికేసి అలాగే గుమ్మానికి అడ్డంగా నుంచున్నాడు. పంతులు స్నానం ఇందాకనే అయిపోయింది. రంగయ్యని అలా చూస్తుంటే ఒళ్ళంతా చెమట తడిసిపోతోంది. అతనికి ఎదురుగా వెళ్ళటానికి కాళ్ళు వణుకుతున్నాయి. అర్ధగంట అయింది. రంగయ్య కదల్లేదు. అలాగే చూస్తున్నాడు. ఆ చూపుల్లో కసి, పగ, చూపులు కత్తులు పొడిచినట్లు పుడుతున్నాయి. పంతుల్ని కింద పడేసి గుండెల మీదకెక్కి గొంతు పిసుకుతూ అడుగుతున్నాయి. ఏవయ్యా పంతులు, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసింది చాలక నా చేతిలో లెరగొడతావా? నేనేం తప్పు చేశానయ్యా? నేల కమ్ముకున్న వాడిని. అప్పు కింద నా ఎద్దుల్ని జప్తు చేసి నా చేతులు నరుకుతావంటయ్యా? అయినా పంతులు, ఎప్పటి బాకీ అయ్యా అది? మా అయ్య చేసిన బాకీ కాదు. అయ్యకిచ్చిన మాట కోసం ప్రతి ఏడు నీ బాకీలను అమ్మేస్తున్నావే. పండిన పంటలో 3 కళ్ళ నుంచి నీ ఇంటికే తోలుస్తున్నాను. మిగిలిన గింజలు తిండికి చాలకపోతే పిల్లా పాప గంజి తాగి పడుకుంటూ వచ్చామే. నువ్వెన్నడైనా అనలేదే? నీ జమ ఆపలేదే? నీ బాకీ శాపమై నా బతుకు బూడిద చేసింది కదా. నిన్నెన్నడైనా పల్లెత్తు మాట అన్నానా? ఇంటిదాకా నగల మూట దేవుడు కాస్తంత మంచి చీర కొనిరుగుదునా? నా ఇల్లాలి మెళ్ళో కంటే ఎప్పుడు నీ కంటబడేదే. మరుసటిడే నీకు జమ అయిపోయింది కదా. ఇప్పటికీ ఆ బాకీ తీరలేదా? అల్లుడు వచ్చాడు కూడా. ఆ అడ్డెడు గింజలు ఇంట్లో లేకుండా నీ ఇంటికి చేరేశానే. అయినా నీ బాకీ తీరలేదా? కర్మని దేవుణ్ణి అనుకున్నాను కానీ నిన్ను తప్పు పట్టలేదే. ఇవాళ బాకీ మొత్తం కట్టమని నా ఎద్దులను జప్తు చేసి నా కాళ్ళు చేతులు నరుకుతావా? పొలం దున్నకుండానే బతకగలవా? అయ్యా, ఇవాళ నా ఎద్దుల్ని లాక్కున్నావు, రేపు నా పొలం లాక్కుంటావు అనుకుంటా కదూ. నా నేల నాది, నా పొలం నా ఊపి, నా ఇది చదివాను, నా గుండెలు చీలుస్తావా? రా అన్నాడు. పంతులు గారు బయట నుంచి ఆకాశం పెడపెడబ ఉన్నట్లు పెద్దగా కేక పంతులకి తెలిసింది. రంగయ్య ఇవాళ తన్ని మింగేశాడు. చీల్చి నెత్తురు తాగుతాడు. ఇంకో మార్గం లేదు. రంగయ్యకు లొంగిపోవలసింది. పంతులు బయటకు వచ్చాడు. గుమ్మానికి అడ్డంగా నుంచున్నాడు. రంగయ్య మాట్లాడలేదు. ఇదేమని అడగలేదు. పెదవి విప్పలేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు బుసలు కొడుతుంటే పంతులు కళ్ళల్లోకి చూశాడు. పంతులు గారు రంగయ్య వైపు చూడకుండా అన్నాడు. రంగయ్య, నువ్వెంత కష్టపడుతావంటే నీ ఎద్దులు తోలేస్తా. మీ నాన్న చేసిన బాకీ కదా పూర్తి చేసి చచ్చిన ఆయన ఆత్మ శాంతిస్తుందని. సరేలే, ఇచ్చినంత చాలు. ఇవ్వని వాళ్ళని పీడిస్తానా? ఇదిగో నోటు. బాకీ చెల్లినట్టే అనుకో. నీ ఎద్దుల్ని నువ్వే తోలికెళ్ళు. రంగయ్య కర్ర వదిలేసి చతికిలబడ్డాడు. తాచుపాములంటే రంగయ్య పసిపిల్లవాడైపోయాడు. కరిగి నీళ్ళైపోయాడు. ఆవు అంతా అమాయ అయిపోయాడు. కుక్క పిల్ల అయిపోయాడు. ఈగైపోయాడు. దోమైపోయాడు. కళ్ళ నీళ్లు ధారలవుతుంటే చేతులు జోడించి అన్నాడు. అయ్యా ధర్మ ప్రభువులు, నా ఎద్దులు నాకు ఇప్పించారు చాలు. ఎప్పటి వలె బాకీ జమేసుకోండి అయ్యా. మా అయ్య బాకీ తీర్చకుండా ఉంటానా? నేను పోతే నా కొడుకు చేత బాకీ ఒట్టేయించుకుని పోతానయ్యా. కాస్త కనిపెట్టి ఉండండి అయ్యా చాలు అంటూ వంగి దండాలు పెడుతూ ఎద్దులను తోలుకుపోయాడు. మాయ